హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి చిక్కీ అండి. అచ్చం స్వీట్ షాప్లో ఉండే పల్లి చిక్కీని ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. తీగ పాకంతో నోటికి అతుక్కుంటూ చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి 2 కప్పుల వేరుశనగ విత్తనాలని వేసుకోవాలి. వేరుశనగ విత్తనాలని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. శనగిత్తనం అనేది పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి. మీరు కానీ హై ఫ్లేమ్లో పెట్టారంటే పైనంతా మాడిపోతుంది, కానీ లోపల సరిగ్గా ఉడకదు. ఇవి మొత్తం ఈవెన్గా వేగటానికి మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. దీంట్లోకి ఒక 2 డ్రాప్స్ ఆయిల్ కానీ వేశారంటే ఇది మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ అండి. శనగిత్తనాలని పొట్టు తీసుకోవాలంటే చాలామందికి చేతుల నొప్పులు వచ్చేస్తాయి, అరిచేతులంతా మంట పుడతాయి కదా. అలా కాకుండా ఒక క్లాత్ పైన ఈ శనగిత్తనాలని వేసుకొని పైన క్లాత్ వేసేసి గట్టిగా రబ్ చేశారంటే పొట్టు మొత్తం ఊడిపోయింది. చూడండి, ఇప్పుడు ఆ పొట్టు మొత్తం ఇంటి నిండా పడకుండా ఒక జాలిగంట తీసుకొని జాలిగంటలోకి శనగిత్తనాలను వేసుకున్నారంటే ఆ పైన స్కిన్ అంతా సపరేట్ అయిపోతుంది. మనకి పల్లీలు అనేవి ఆ గరిటెలోనే ఉంటాయి. చూడండి, ఈజీగా అయిపోతుంది. ఇంటి నిండా కూడా అస్సలు పడదండి ఆ పొట్టంతా. మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు దీంట్లోకి సరిపడా బెల్లంని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పల్లీల్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పల్లీలకి 1.3 బెల్లంని తీసుకోవాలి. మీరు స్వీట్ కానీ ఎక్కువ తింటే 2 కప్పుల పల్లీలకి 2 కప్పుల బెల్లంని తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దీంట్లోకి బెల్లంని వేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకోండి. ఎందుకంటే బెల్లం నీరు వచ్చేస్తుంది కదా, అందుకనేసి వాటర్ని ఎక్కువ యాడ్ చేయొద్దు. మీరు కానీ వాటర్ ఎక్కువ యాడ్ చేశారంటే మనకి పాకం రావడానికి టైం పడుతుంది. చూడండి, ఇలా నురగ వచ్చి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం పాకంని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పాకంని టెస్ట్ చేసుకుందాం. ఇది ఎట్లా టెస్ట్ చేసుకోవాలి అంటే ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని పాకంని కొంచెం వేసుకోండి. ఇలా కొంచెం వేసుకొని చేత్తోటి ఇలా తీసారంటే మొత్తం దగ్గరికి అనేసి ఒక బాల్ లాగా ఫామ్ అయిపోతుంది. చూడండి, పాకం అనేది ఇంకా రావాలి. నాకు మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలిపేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి పాకంని టెస్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ తీగ పాకం చేస్తున్నా కాబట్టి నాకు ఇలా వస్తే సరిపోతుందండి. చూడండి, ఇలా తీగలాగా సాగుతుంది కదా, ఇలా వస్తే సరిపోతుంది. మేము ఇట్లానే తింటాం కాబట్టి మేము ఇట్లా చేసుకుంటున్నాము. కొంతమంది ముదురు పాకం లాగా చేసుకుంటారండి. వాళ్ళు అయితే ఇంకొంచెం సేపు పాకం అనేది బాల్ లాగా ఫామ్ అయ్యేలాగా పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. తీగ పాకం తినని వాళ్ళ కోసం అది చెప్పానండి. చూడండి, తీగ పాకం వచ్చేసింది కదా. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న శనగిత్తనాలని దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల సేపు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలకి ఇది గట్టిగా అయిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా ఉంటే చాలా బాగుంటుందండి. పంటికి అతుక్కుంటూ సాగుకుంటా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి ఈ తీగపాకం అంటే ఇష్టం ఉండదండి. అందరూ ముదురు పాకంతో చేస్తారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకొని దానిపైన నెయ్యి వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం పాకం పట్టిన శనగిత్తనాలని దీంట్లో వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మీకు అట్లకాడతో కానీ లేదంటే రోలర్తో అయినా దేంతో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా కానీ ఉన్నట్లయితే మీకు చాలా టైం పడుతుందండి ఆరటానికి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలండి పీసెస్కి. మొత్తం ఇట్లా వేడిగా ఉన్నప్పుడు ఘాట్లు పెట్టామంటే మనకి ఆరిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టేసుకోండి. నైఫ్ తోటి కానీ పిజ్జా కట్టర్తో కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది ఇలా చేసుకోండి. చాలామందికి గట్టిగా ఉంటే ఇష్టం ఉండదండి. అంటే పళ్ళకి అతుక్కుంటా తీగగా సాగుకుంటా ఉంటే మా ఇంట్లో అయితే ఇదే లైక్ చేస్తారండి. ఎప్పుడు చేసినా ఈ తీగ పాకమే చేస్తానండి నేను. మా ఇంట్లో బాగా లైక్ చేస్తారు.
ముదురు పాకం చేసినా అది నచ్చలేదండి. అది ఎవరు తినరు కూడా. మా ఇంట్లో ఈ తీగ పాకమే నోటికి అతుక్కుంటా చాలా బాగుంటుందని చెప్పి ఇదే లైక్ చేస్తారు. చూడండి, మనం పీస్ తీసేటప్పుడు కూడా సాగుకుంటా వచ్చింది కదా, ఇలా ఉంటే చాలా బాగుంటుందండి. మీకు పీసెస్గా కావాలంటే పీస్గా అయినా తినచ్చు, లేదా బాల్గా కావాలన్నా కానీ బాల్గా అయినా చేసుకోవచ్చండి. ఇలా బాల్స్ అన్నిటినీ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ఇవి 6 మంత్స్ వరకు ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఎన్ని రోజులున్నా కానీ ఇదే తీగతోటి సాగుకుంటూ ఉంటాయండి. అస్సలు గట్టిపడవు, చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్